దేవుడు యేసే మాట్లాడాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తులుగా మనం ఉంటే దేవుని స్వరం విన్నట్టు అది సహాయపడుతుంది. యేసుక్రీస్తు రక్తం తండ్రితో ఎల్లప్పుడూ మనల్ని కనెక్ట్ చేసిందన్నమాట, దూరం చేయలేదు. కానీ సాతాను ఏం చేశాడు, మన హృదయంలో అపరాధ భావం తీసుకొని పెట్టి, గిల్ట్ తీసుకొని పెట్టి, అపరాధ భావం తీసుకొని పెట్టి, భయం తీసుకొని పెట్టి, పరిశుద్ధమైన దేవుని ముందు నిలబడకుండా దేవునితో ఉన్న సహవాసం నుండి దూరం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తాడు, మన పాపాలంతా క్షమించి కడిగి, రక్తం ద్వారా కడిగి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీతి గురించి ఒప్పించి తండ్రితో మనల్ని ఎల్లప్పుడూ దగ్గర ఉన్నట్టు చేస్తాడనమాట. యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చూసినట్లయితే తండ్రితో ఎల్లప్పుడూ ప్రియులార మనను దగ్గర అంటే క్లోజ్ గా చేస్తాడనమాట. కానీ సాతాను ఏం చేస్తాడు, మన హృదయంలో అపరాధవాన్ని తీసుకొని వచ్చి మెల్లగా ప్రార్థనలో రాకుండా, ప్రార్థన చేయకుండా, సంఘంలో